హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లోన చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా తక్కువ సమయంలోన చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా ఇలా చాక్లెట్ కేక్ని తయారు చేయొచ్చండి. ఎక్కువగా ప్రాసెస్ ఏం లేదు, సింపుల్ వేలో చెప్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ చాక్లెట్ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకున్నానండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే మార్కెట్లో కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు ఈ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని కొద్దిగా వేసుకోవాలి. అంతా వాటర్ ఒకసారి వేయొద్దండి, ఈ పౌడర్ అనేది పల్చగా అయిపోతుంది. సో కొద్దిగా మనం వాటర్ని వేస్తూ వీడియోలో చూపించినట్టు ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం కేక్ బ్యాటర్ అనేది వీడియోలో చూపించేటట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, మరీ పల్చగా ఉన్నా కూడా బాగోదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్ బీటర్ని తీసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకోవటం వల్ల కేక్ అనేది స్పాంజీలా వస్తుందండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ని వేసుకుంటున్నాను. ఈ ఎసెన్స్ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కేక్కి. ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇలా మైదా పిండిని కూడా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నైనా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ కేక్కి తయారు చేస్తున్నానండి. సో మనం ఎప్పుడు కూడా ఈ బౌల్లోకి ఈ బ్యాటర్ అనేది సగం వరకు వేసుకోవాలి. బేక్ అయిన తర్వాత ఇది పైకి వస్తుంది కదా. సో తర్వాత నేను ఇక్కడ 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ బేక్ చేస్తున్నాను. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 70 గ్రాముల వరకు తీసుకున్నానండి ఈ చాక్లెట్ని. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మిల్క్ని వేసుకోవాలి. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని నేను ఒక 2 మినిట్స్ పాటు ఓవెన్లోన పెట్టుకున్నానండి. ఓవెన్లో పెట్టుకుంటే ఇది చాలా వేరంగా వీడియోలో చూపించినట్టు ఇలా మెల్ట్ అయిపోతుంది. మీరు కావాలి అంటే స్టవ్ పైన కూడా దీన్ని డబల్ బాయిలింగ్ పద్ధతిలో చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. నేను 1.5 కప్పుల ప్రీమిక్స్ పౌడర్కి 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్ బీటర్తో మళ్ళీ దీన్ని బాగా ఒకసారి మనం బీట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది చల్లగా అయిపోయిందండి, కూలింగ్ లేదు. సో దీన్ని ఒక 10 మినిట్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దీన్ని నేను బీట్ చేసుకుంటాను. తర్వాత ఈ 30 మినిట్స్ తర్వాత కేక్ అనేది బాగా బేక్ అయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాను. జస్ట్ ఇలా సైడ్లు మనం కట్ చేసి ఇలా ట్యాప్ చేస్తే చాలు, కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా తీసేయాలండి. ఇప్పుడు దీన్ని నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే మీరు అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. 2 లేదా 3 లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 లేయర్స్ కట్ చేసుకుంటున్నాను. ఈవెన్గా అన్నీ ఒకే సైజులోనే కట్ చేసుకోవాలండి, అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత నేను క్రీమ్ని బయట పెట్టి మళ్ళీ బాగా బీట్ చేసుకున్నానండి. ఈ క్రీమ్ని మనం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నోజల్ని తీసుకున్నానండి. అలాగే పైపింగ్ బ్యాగ్ని తీసుకొని ఈ నోజల్ని ఆ లోపల కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దాని లోపలికి ఈ పైపింగ్ బ్యాగ్ని పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ని
ఇందులో వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత విప్పింగ్ క్రీమ్ని ఫస్ట్ మనం ఇలా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. తర్వాత కేక్ బేస్ని తీసుకొని కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని ఇలా మనం అప్లై చేసుకోవాలండి. దీనిపైన ఫస్ట్ ఒక లేయర్ని పెట్టి ఇలా వాటర్ని అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు షుగర్ వాటర్నైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ని అప్లై చేశాను. తర్వాత దానిపైన విప్పింగ్ క్రీమ్ని ఇలా మనం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. దీనిపైన నేను ఇక్కడ చాక్లెట్ చిప్స్ని వేస్తున్నానండి. మనం చాక్లెట్ కేక్ని చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ చిప్స్ని వేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలండి. మళ్ళీ ఇంకొక లేయర్ని పెట్టుకొని దానిపైన వాటర్ వేసుకోవాలి. మళ్ళీ పైన క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలండి. థర్డ్ లేయర్ కూడా పెట్టుకొని వాటర్ వేసుకొని పైన ఇలా క్రీమ్ని మనం అప్లై చేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా మనం వీడియోలో చూపించినట్టు క్రీమ్ని అప్లై చేసుకోండి. వీడియోలో చూపించినట్టు కేక్ స్టాండ్ని ఇలా రోల్ చేస్తూ ఈవెన్గా క్రీమ్ని అప్లై చేస్తూ మనం కేక్ అనేది మంచి షేప్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా నైఫ్ సహాయంతో మనం కింద స్టాండ్ని రోల్ చేస్తూ మనం మంచి షేప్ వచ్చేంత వరకు దీన్ని మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ కింద ఉండే ఈ క్రీమ్ని ఫింగర్ సహాయంతో క్లీన్ చేసుకోండి. ఇలా ఒక షేప్ వచ్చిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. నేను సైడ్ ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అంటే మీరు అలా డెకరేషన్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని చాక్లెట్ సిరప్తో ఇలా నేను డెకరేషన్ చేసుకుంటున్నానండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మీరు ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. సైడ్ ఇలా చాక్లెట్ సిరప్తో డెకరేషన్ చేసుకున్నాను. అలాగే పైన ఇలా చాక్లెట్ సిరప్ని వేస్తున్నాను. తర్వాత దీన్ని అంతటిని ఇలా నేను స్పూన్ సహాయంతో చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేస్తున్నానండి కేక్ అంతా. ఇలా మొత్తం మనం చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత విప్పింగ్ క్రీమ్తో నేను ఇక్కడ ఇలా డెకరేషన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను స్టార్ షేప్ నోజల్ని యూజ్ చేస్తూ ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మీకు ఎలా ఇష్టమైతే మీరు అలా డెకరేషన్ చేసుకోండి మీ దగ్గర ఉండే ఐటమ్స్తోని. నేను ఇక్కడ ఇలా సింపుల్గా డిజైన్ చేశానండి. తర్వాత పైన డెకరేషన్ కోసం గోల్డ్ బాల్స్ని ఇలా పెట్టుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోండి. అలాగే సిల్వర్ స్ప్రింకిల్స్ని ఇలా వేసుకుంటున్నాను. తర్వాత చాక్లెట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఇలా వేసుకుంటున్నాను. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా బేకరీ స్టైల్లోనే కేక్ని మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చండి. మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. డెఫినెట్గా మీరు కూడా పర్ఫెక్ట్గా కేక్ అనేది తయారు చేయగలరు. ఇంట్లో ఏదైనా బర్త్డే యానివర్సరీ అయినప్పుడు మన చేతులతో మనం కేక్ చేసి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. ఓకేనండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్